న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు కూడలిలో కరోనా 3వ దశ విజృంభణలో దృష్ట్యా మాస్కుల పంపిణీ. పాల్గొన్న రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు. సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కౌంటర్. కేటీఆర్ కు ఈ బుద్ధి ముందే ఉంటే బాగుండేదని పేర్కొన్న జీవన్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరో నూతన అధ్యాయం. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ విడుదల. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన శ్రీకాకుళం ఇన్ఛార్జి కలెక్టర్ ఎం నవీన్. శ్రీకాకుళం స్థానిక పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు కూడలిలో కరోనా 3వ దశ విజృంభణను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా నగర ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గురువారం మాస్కులను పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులతో కలిసి సామాజిక బాధ్యతతో పాల్గొన్న రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, మండల వేదిక చెందిన సామాజిక సేవకులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విశ్రాంత ఉపాధ్యాయులు నవజీవన్ రావు మాస్టర్, సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి చేతుల మీదుగా సుమారు 1600 మాస్కులను ప్రజలందరికీ అందజేశారు. అనంతరం జగన్మోహన్ రావు మాట్లాడుతూ కరోనా రాహిత్య జిల్లాగా శ్రీకాకుళం ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మాస్కులను పంపిణీ చేస్తున్నామని, ప్రతినిత్యం సామాజిక బాధ్యతతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాధ్యత తీసుకుంటున్న పత్రికా ప్రతినిధి శివతేజతో పాటు స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞత తెలిపారు. సామాజిక సేవ అవగాహన దినంగా ఇవాళ చాలా అన్ని ఎన్జిఓలు కలిసి మహత్తరమైన కార్యక్రమం ఈ యొక్క మన ఓబీఎస్ దగ్గర జరుగుతుంది. దానిలో భాగంగా అందరికీ ఉచితంగా మాస్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. తెలుసు, ఇప్పుడు కరోనా అనే వ్యాధి అలాగా చిన్న చేప కింద నీరులాగా వ్యాపిస్తుంది. ఆ వ్యాప్తిని అరగట్టడానికి మనం ప్రతి ఒక్కరూ ఈవెన్ అది తగ్గినా మనము యాక్చువల్గా మాస్క్ను ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కానీ దేనిగా కానీ బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతము సుమారు 876 డెత్స్ అయ్యాయి. దాన్ని ఊహించుకొని ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు దానికి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళడం మంచిది. ఆ ఉద్దేశంతో ప్రతి అవగాహన సదస్సులో ఇప్పుడు చాలామంది పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని మనం అందరం కలిసి అవగాహన కార్యక్రమం ప్రతి దగ్గర పెట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తే, ముఖ్యంగా ప్రజలకి అవగాహన కల్పిస్తే చాలు. ఆ అవగాహన చేయడం ఉత్తమం. దయచేసి అందరూ దీన్ని పాటిస్తారని యునైటెడ్ ఎన్జిఓస్ అందరూ కూడా సామూహికంగా ఈ సామాజిక కార్యక్రమాన్ని చేయడానికి ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేటటువంటి బాధ్యత, అది సామాజిక బాధ్యత, సామాజిక చైతన్యం, సామాజిక జవాబుదారీతనంగా మనం అందరం పాటిస్తే ఈ మాస్కును కానీ ధరించగలిగితే ఈ ఉన్నటువంటి కోవిడ్ అనేటటువంటి రోగమే కాకుండా ఊపిరితిత్తుల రోగాలన్నింటినీ కాపాడగలుగుతాం, అంటువ్యాధిని తగిలివేయగలుగుతాం. సామూహికంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ అవగాహనతో మాస్క్ ధరించాలని విన్నవిస్తున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్కి ఈ బుద్ధి ముందే ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పుడున్న బకాయిలకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బాధ్యత కాదా అని ప్రశ్నించారు. జీపీ పరిధిలో పనిచేసే కారోబార్లు తమ సమస్యల్ని పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 4 ఏళ్లుగా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో సర్పంచ్లు అప్పుల పాలు అయ్యారని పేర్కొన్నారు. పంచాయతీలు పెండింగ్ బిల్లుల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు. కారోబార్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే విధంగా ప్రయత్నిస్తామన్నారు.
సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు తలపెట్టేటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పంచాయతీ పరిధిలో అమలు చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళ ప్రజాప్రతినిధిగా సర్పంచ్ గారు ఉంటే, ప్రభుత్వ ప్రతినిధిగా వీళ్ళ పంచాయత్ సెక్రటరీసే కానీ వారి తదుపరి వీళ్ళ పార్ట్ టైం క్లర్క్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ పార్ట్ టైం క్లర్క్స్ వారు ఏదైతుందో గ్రామ పంచాయతీ విధులలో పంచాయత్ సెక్రటరీకి అనుబంధంగా వీరు ట్యాక్స్ కలెక్షనే కానీ, హౌస్ ట్యాక్స్ కలెక్షనే కానీ, మెయిన్ దాంతో పాటుగా డ్రింకింగ్ వాటర్ సప్లై దాన్ని నిర్వహింపచేయడమే కానీ, మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహింపచేసే విధులన్నింటినీ కూడా గ్రామాలలో 24 గంటలు అందుబాటులో ఉండేటటువంటి వారందరూ కూడా పార్ట్ టైం క్లర్క్సే. వాస్తవం చెప్పాలంటే పంచాయత్ సెక్రటరీస్ కూడా ఎవరు కూడా వారి విధులు నిర్వర్తించే గ్రామాలలో వారు ఉండటం అనేది మనం గమనిస్తలేం. మరి ఇటువంటి ఒక పార్ట్ టైం క్లర్క్స్ను ఒక ప్రత్యేక తరగతిగా వారికి గుర్తించాలి. ఆ ప్రత్యేక తరగతి గుర్తించకుండా వాళ్ళ గ్రామాలలో ఏదైతుందో శానిటేషన్ వర్కర్స్, ఏదైతే మల్టిపుల్ హెల్త్ వర్కర్స్ను ప్రభుత్వము గుర్తించి వేతనాలు చెల్లింపు చేయడం జరుగుతుందో, ఈ పార్ట్ టైం క్లర్క్స్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతతో దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం మరో నూతన అధ్యాయాన్ని లిఖించిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు గురువారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోని అతి పొడవైనటువంటి స్టీల్ మరియు ఇతడి లోహాలతో తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందని, ఆ మాట మేరకు విజయవాడ నది ఒడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించే కార్యక్రమం శుక్రవారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటువంటిది కాదని, దేశ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించే కార్యక్రమం చేస్తారు. ఈ విగ్రహం తాలూకు ప్రత్యేకతలు ఏంటంటే, ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అతి పొడుగైనటువంటి స్టీలు మరియు ఇత్తడి లోహాలతో తయారు చేసినటువంటి విగ్రహం. ఈ విషయాన్ని 5 సంవత్సరాల క్రితం అతను చేసినటువంటి పాదయాత్రలోనే రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకు విజయవాడ నడిపొట్టిన అంటే ఋషి చెప్పినట్టు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేపు ఆవిష్కరించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటువంటిది కాదు, దేశంలో ప్రజలందరి హృదయాల్లో ఉన్నటువంటి ఒక మూర్తి. అది చిరస్థాయిగా ఉండడానికి ఇట్లాంటి కార్యక్రమం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తలపెట్టింది. అంబేద్కర్ని కేవలం కొంతమంది బుద్ధి విషయాలకి పరిమితం చేస్తారు, కానీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు నిర్మిస్తున్న వారికి పావల వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపే వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఉందని, ఇలా తొలి దఫా జిల్లాలో అర్హులైన 23,948 మంది లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద 2.57 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారని ఇన్ఛార్జి కలెక్టర్ ఎం నవీన్ తెలిపారు. తాడపల్లి క్యాంపు కార్యాలయం నుండి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ అందించే కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ జిల్లాలో 62,463 మంది లబ్ధిదారులైన వివిధ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు తమ ఇంటి నిర్మాణం కోసం 35,000 రుణాన్ని తీసుకున్నారని వారిలో తొలి దశలో 23,948 మందికి వడ్డీ రియంబర్స్మెంట్ ఈ రోజు అందజేశామని మిగిలిన వారికి రెండో దశలో అందజేస్తామన్నారు. బ్యాంకు నుండి పొందిన రుణాలకు వడ్డీని కూడా రియంబర్స్మెంట్ చేయడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కార్యక్రమం జరుగుతూ ఉంది. లబ్ధిదారులకు ఎస్జెడ్జి లోన్ చొప్పున 35,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వాటిలో ఈరోజు 23,463 లబ్ధిదారులకి 25.6 కోట్లు 2.56 కోట్లు సబ్సిడీ ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గారు నేరుగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఎవరైతే ఇల్లు పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది అదనపుగా సదుపాయం. అందరూ కూడా ఇల్లు నిర్మించుకొని ఇంకా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కూడా మాకు లేదు అంటే అద్దె ఇంట్లో తిరిగే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు జగన్ మాకు స్థలం ఇచ్చి అదనంగా మాకు ఇల్లు కట్టుకోమని డబ్బులు ఇచ్చి ఇప్పుడు మేము కట్టుకున్న 35,000 కూడా అది మాకు రివర్స్ ఇచ్చేస్తున్నారంటే నిజంగా జగన్ చాలా రుణపడి ఉన్నాం సార్. అసలు ఇంత అవకాశం ఇచ్చిన జగన్ గారికి ఈ జన్మలో కూడా మర్చిపోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాలమణి సార్. నా పేరు సంజయ్. మాకు ఇన్ని సంవత్సరాలుగా సొంత ఇల్లు అంటూ లేని మాకు ఈరోజు మాకు సొంత ఇల్లు ఇచ్చారు. మాకు అమ్మ నాన్న లేకపోయినా ఆయన మాకు ఇచ్చిన ఇల్లుకి ఈరోజు మాకు సొంత ఇల్లు ఉందని చాలా గర్వంగా ఉంది సార్. ఇంకా మాకు మేలు చేస్తానని కూడా చెప్తున్నారు. ఇంత మాత్రం కాకుండా మాకు ఆరోగ్యశ్రీలో కూడా మాకు చాలా కూడా మాకు సహాయం చేశారు. అందుకు సీఎం గారికి ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ వరదాపురం సూరి వర్గీల మధ్య గొడవ. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించే క్రమంలో ఘర్షణ. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన ఇరు వర్గాల నాయకులు మేము ముందు నివాళులర్పించాలంటే మేము వచ్చామంటూ వాగ్వివాదం ఘర్షణ చెలరేగుతుండగా అడ్డుకున్న పోలీసులు ఇరు వర్గాల్ని అక్కడి నుండి పంపించేసిన పోలీసులు. నగరంలో మళ్లీ తెరపైకి వచ్చిన టీడీపీ గ్రూప్ వార్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జెడ్పీ కార్యాలయం వద్ద టీడీపీ నేతల ఘర్షణ. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు రెండు వర్గీయుల నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జేసీ వర్గీయుల మధ్య గొడవ. ఎన్టీఆర్కు నివాళులర్పించే క్రమంలో మాట పెరిగి ఘర్షణ. వెంటనే అక్కడికి చేరుకుని అదుపు చేసిన పోలీసులు. గత కొన్ని రోజులుగా చౌదరి జేసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. రమణ అయిపోతుంది.
జగ్గుల నెక్నీకోకుండా ఈయనెవరు ఎవరు పీకే మనలేదు డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా పత్తిపాడులో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రీ వరపుల సత్యప్రభారాజు అనంతరం పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది. చిన్ని డాక్టర్ గారు ల్యాబ్ రూమ్ రమ్మన్నాను. స్వామి బయట ఉందా చూడండి డాక్టర్ గారు హేలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం సర్పంచ్ వీరంరెడ్డి నాగభార్గవి తన బీడీఎస్ డిగ్రీ పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని సన్మానించి అభినందన తెలిపిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ రాజు గారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు. స్థానిక గవరపాలెంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పెద్దరామస్వామి దేవస్థానం వద్ద శ్రీ పెద్దరామ తీర్థ మహోత్సవాలు తేదేపా యువ నాయకులు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తీర్థ మహోత్సవాన్ని మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, మాజీ అనకాపల్లి శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ అతిథులుగా పాల్గొని తిలకించారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో కోలాటాలు, చెక్క భజనలు, రంగుల రాట్నాలు, విద్యుత్ దీపాలంకరణతో ఆ ప్రాంతమంతా ఎంతో శోభాయమానంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. ఈ తీర్థ మహోత్సవాలు మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబిస్తాయని, ప్రజల్లో ఐకమత్యాన్ని, సామరస్యతకు దోహదపడతాయని, పట్టణాల్లో ఇటువంటి తీర్థ మహోత్సవాలు నిర్వహించడం వల్ల పల్లెటూరులను తలపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ తీర్థ మహోత్సవంలో కార్పొరేటర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గౌరపాలెం సంతపైల ప్రాంతంలో వెలిసినటువంటి అతిపెద్ద రామాలయం పెద్దరామ దేవస్థానం. ఇవాళ సంక్రాంతి అనగానే మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరిలో కూడా ఒక పెద్ద పండగ. ఇవాళ భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ, ముక్కనుమ కానీ పెద్ద ఎత్తున ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి స్థానికంగా గ్రామీణ ప్రాంతానికి వచ్చి ఈ పండగలన్నీ కూడా కుటుంబ సభ్యులతో పాటు చేసుకొని వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ వారం రోజులు గడిపి ఈ అనుభవాలని ఇవన్నీ కూడా, ఈ గుర్తులన్నీ కూడా సంవత్సరం పాటు కూడా గుర్తు చేసుకునేటువంటి వీలుగా ఈ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈ పెదరామ దేవస్థానంలో పెదరాజ స్వామి తీర్థం ప్రతి ఏడాది ముక్కనుమ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున తీర్థం జరపడబోతా ఉన్నాం. ఈవేళ కూడా ఆ తీర్థాన్ని పెద్ద ఎత్తున ప్రజల భక్తులు, చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా వచ్చి తిలకిస్తూ ఉన్నారు. ఈవేళ ఇక్కడ పెదరాముడి దేవస్థానంలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో అతిపెద్ద రామాలయంగా ఈ దేవస్థానాన్ని ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ పెదరామ స్వామికి కూడా తాడిపెద్దు, అలాగే తాడిపెద్ద సేవ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇచ్చేసి రాముని పెదరామస్వామి తీర్థ మహోత్సవంలో పాల్గొని పెదరాముని తాలూకా ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈవేళ ఈ భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి అనకాపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ జంక్షన్లో మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రారావు, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దాడి వీరభద్రారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అవినీతి పరిపాలనలో రైతులు తీవ్ర నష్టపోయారని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడగానే ఈ అరాచక పాలనకు స్వస్తి పలికి రైతులకు మేలు చేకూరుస్తామని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మార్కెట్ యార్డ్లో కళాశాలు ఈ ప్రభుత్వంతో ఎంతో నష్టపోయారని, వారికి ఉపాధి లేకుండా పోయిందని తెలిసి దాడి రత్నాకర్ సుమారు 500 మందికి దుప్పట్లు, పంచదార నాయకులు అందరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యులు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలని 1983లో ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకించి ప్రజలకి ఈయన సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళందరినీ కూడా పల్లెని వారి కింద చేస్తున్నారు. ఆయన ఉచితంగా బియ్యాలు 2 రూపాయల కిలో బియ్యం పేరుతో ఇవ్వడం అనేటువంటిది, అదేవిధంగా పక్కా గృహ నిర్మాణాలు చేయడం అనేటువంటిది, ఇంకా ఇతర పెన్షన్ల కార్యక్రమం చేయడం అనేటువంటిది, ఇవన్నీ ఎందుకు అని ఈనాడు సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తున్నటువంటి భారతదేశంలోని పార్టీలు అన్నీ కూడా ఆనాడు ఎన్టీఆర్ విమర్శించిన వారే. ఆ విధంగా రామారావు గారి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నిటిని కూడా తదనంతరం అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అవనివ్వండి, ప్రాంతీయ పార్టీలు అవనివ్వండి, అన్నీ కూడా ఆయన్ని అనుసరించి ఇవాళకి కూడా వాటిని అమలుపరచడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కొత్తగా పరిపాలనలో ఆయన అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ కూడా ఆయన తీసుకురావడం అనేటువంటి జరిగింది. వీళ్ళ మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు కల్పించినటువంటి వారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మాత్రమే. లోకేష్ గారు యువగలం పాదయాత్ర వచ్చాడు, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాని మీద చర్చ నడిచింది, ఆల్రెడీ డిస్కషన్ కూడా చేశారు. ఆ రోజు నైట్ మీరు ఇచ్చిన మెమోరండంలో ఈరోజు ఫిషర్మ్యాన్కి ఎలాగైతే అన్ సీజన్లో పెన్షన్ ఇస్తున్నారో, అలాగే బీడీ కార్మికులకి ఎలాగైతే తెలంగాణలో పెన్షన్ ఇస్తున్నారో అలాగే ఇవ్వని మీరందరూ కూడా రిప్రజెంటేషన్ ఆయన పరిగణలో తీసుకున్నారు. అది కార్యరూపం దాలుస్తుంది. ఎంతనే నేను చెప్పలేను, ఎంతనే చెప్పలేను, కానీ గ్యారంటీ కార్యరూపం దాలుస్తుంది. డెఫినెట్లీ 100% చేసే బాధ్యత కూడా
లోకేష్ గారు కూడా మన యోగాలలో చెప్పడం, ఆ నైట్ రివ్యూలో ఏదైతే అర్జీలు వచ్చాయి అన్నీ కూడా చర్చించి ఆ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్లీ మీ కోరిక నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తూ, అలాగే ముఖ్యంగా ఈరోజు నల్లవేల నిషేధం ఎవరో కేసు పెట్టడానికి లేదు. 2017లో చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేశారు. నేను ఎలక్షన్లో 14లో హామీ ఇచ్చిన మేరకు ఆ రోజు బాలకృష్ణ గారు చొరవ తీసుకొని ఆ రోజు నల్లవేల నిషేధం జీవో కూడా 2017 సంవత్సరంలో రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఎక్సైజులు కాదు, ఈ రోజు వరకు వేధింపులుగా చేస్తున్నారు తప్ప కేసు పెట్టడానికి లేదు. ఎవరైనా జీవో కాపీ ఇప్పుడు కూడా లైవ్లో ఉంది. ఆ జీవో మీద ఎక్కడా రద్దుపరచలేదు. దాని గురించి ఎవరో కూడా దిగిలి చెందవలసిన పని లేదు. అది చంద్రబాబు ఇచ్చిన జీవో. అఫీషియల్గా ప్రభుత్వాలు మారిన జీవోలు మారాలంటే మరొక అమెండ్మెంట్ తీసుకురావాలా. దాని గురించి ఎవరో కూడా అనుమానపడాల్సిన పని లేదు. ఈ దరిమిల రైతాంగం అందరూ కూడా సంక్షోభంలో పడ్డది. మన బెల్లం మార్కెటే కాదు, షుగర్ ఫ్యాక్టరీ కానీ ఈరోజు ధాన్యం కూడా గిట్టుబాటు ధర రాలేదు. అది యావత్ భారతదేశం అంతా పీడిస్తున్న సమస్య. రైతు గిట్టుబాటు ధర రాకే ఈరోజు మన బెల్లం మార్కెట్లో ఎవరికి కూడా పాపం అంతంత మాత్రం వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఎవరు కూడా హ్యాపీగా లేరు. అది అనునిత్యం కూడా చర్చి బాధపడుతున్న విషయం. నేను కూడా డెఫినెట్లీ మీరు అనుకున్న పెన్షన్ విషయంలో మటుకి అన్సైజుల్లో ఆల్మోస్ట్ స్టైఫండ్ అది ఇప్పించే బాధ్యత ఆల్రెడీ లోకేష్ సేవ చేశారు. ఆ రోజు ఎగ్జాంపుల్ ఆ రోజున్న శాసనసభ్యుడిగా మంత్రిగా మన దాడి నిర్వహణ తీసుకున్న చొరవతో ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ స్థాపించారు. అది అందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్ర జిల్లాలో అతిపెద్ద మార్కెట్ యార్డ్ మన అనకాపల్లి. ఆల్మోస్ట్ కంట్రీలో సెకండ్ అయితే జాగిరి మన విశాఖపట్నం జిల్లాలో పెద్ద మార్కెట్ యార్డ్ ఆ రోజుల్లో కాబట్టి నిర్మించడం జరిగింది. మరొకసారి ఈ సందర్భంగా దాడి విరోధనానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కళాశాలకి కొలగానికి అందరికీ కష్టాలు యావత్తు రాష్ట్రం అంతా అందరినీ వెంటాడుతున్నాయి ఈ అగ్రికల్చర్ సెక్టార్లో. ఆ అగ్రికల్చర్ సెక్టర్ గురించి రేపు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తారు. అమ్మ మహిళా 30 రూపాయలు ఈరోజు 3000కి అయింది. రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ రోజు ఆయన తీసుకుని 30 రూపాయలు చొరవ, ఆ చొరవ వల్ల ఈరోజు 3000కి వెళ్ళింది. అలాగే మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళా అన్నగారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ సమిష్టి కృషితోటి మళ్ళా మన రాష్ట్రం బాగుపడాలంటే అందరూ మన సమిష్టిగా కష్టపడితే తప్ప మళ్ళా ఎన్టీ రామారావు ఆశయాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఇంకా 80 రోజులు టైం ఉంది. ఇది ఈ సందర్భంగా చెప్పకూడదు. అందరూ చాలామంది నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి పేరు పేరుని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళింది అందరూ కూడా గమనించాలి. గుండె మీద చేసుకుని మరి ఎంత వెనక్కి వెళ్ళిపోయాం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు ఎంత ముందుకు తీసుకొచ్చారో తర్వాత అదే బాటలో తర్వాత జరిగిన వాస్తవాలకు అపోజిషన్ పార్టీ అని తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో వెళ్ళారు. కానీ దరిమిలా బాటకు ముళ్ళకంచెలు వేశారు. గతంలో తీసుకున్న నాయకులు తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో ముళ్ళకంచెలు వేశారు. ఆ ముళ్ళకంచెలన్నీ కూడా తొలగించి రేపు రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని ఆశాభావం వ్యక్తపరుస్తూ, అలాగే పరలోకంలో ఉన్న అన్న నందమూరి తారక రామారావు మళ్ళా అందరికీ మనకే కాదు రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకు కూడా ఒక దేవుడిగా, ఇప్పటివరకు ఆయన వేషధారంలోనూ దేవుడిగా కాదు, రేపు రాబోయే రోజుల్లో దేవుడిగా అందరూ గుర్తిస్తారని మీ అందరికీ మరొకసారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు కూడలిలో కరోనా 3వ దశ విజృంభణలో దృష్ట్యా మాస్కుల పంపిణీ. పాల్గొన్న రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు. సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కౌంటర్. కేటీఆర్కు ఈ బుద్ధి ముందే ఉంటే బాగుండేదని పేర్కొన్న జీవన్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరో నూతన అధ్యాయం. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ విడుదల. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన శ్రీకాకుళం ఇన్ఛార్జి కలెక్టర్ ఎం నవీన్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే న్యూస్.